సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కమాండ్ లైన్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే కాలీ లైనక్స్ అనేది ఒక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మినిమం 2 GB ర్యామ్తో అండ్ 20 GB స్టోరేజ్తో కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అంటే లో అండ్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్స్లో కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా వస్తే లైనక్స్ సిస్టమ్స్లో సెక్యూరిటీ కంట్రోల్ చాలా ఎక్కువ. ఎందుకంటే అన్నోన్ ఫైల్స్ ఏదైనా ఆటోమేటిక్గా రన్ అవ్వడం అనేది జరుగుతూ. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో ఎవరైనా ఒక హ్యాకర్, ఒక బ్యాడ్ హ్యాకర్ ఏదైనా మాల్వేర్ క్రియేట్ చేసిన, సో హీ విల్ టార్గెట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ లేదా విండోస్ యూజర్స్ కానీ. సో ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఏపీకే ఫైల్స్ కానీ లేదా విండోస్ యూజర్స్ కోసం ఈఎక్సీ ఫైల్స్ కానీ ఒక మాల్వేర్ అనేది క్రియేట్ చేసి పబ్లిక్లోకి రిలీజ్ చేసినప్పుడు, మనం ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా మాల్వేర్ మన సిస్టంలో అటాక్ అయినా మనం యూజ్ చేసేది కాలీ లైనక్స్ కాబట్టి ఐదర్ ఏపీకే అయినా ఏఎక్సీ ఫైల్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి సో వీఆర్ సేఫ్ అనమాట. సో సెక్యూరిటీ పరంగా కూడా ఈ కాలీ లైనక్స్ అనేది చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్. సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేయాలంటే కాలీ లైనక్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ కొంచెం న్యూగా అనిపించవచ్చు కానీ వన్స్ అలవాటు అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఈ కాలీ లైనక్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, వియర్డ్గా అనిపించింది. ఆఫ్టర్ సమ్ డేస్ నేను అసలు విండోస్ యూజ్ చేయడమే మానేశాను. ఈవెన్ టిల్ టుడే నేను చాలా రేర్ కేసెస్లో కానీ నా విండోస్ సిస్టమ్ అనేది అసలు బూట్ చేయను. సో నా డే టు డే లైఫ్లో కూడా ఫర్ ఎవ్రీథింగ్ నేను కాలీ లైనక్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే వెన్ కంపేర్ టు విండోస్ కాలీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్ మై ఒపీనియన్ కాలీ లైనక్స్ ఇస్ ది బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ ఎవర్ సీన్. సో సైబర్ సెక్యూరిటీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే కాలీ లైనక్స్ నేర్చుకోవడం ఒక ఇంపార్టెంట్ స్టెప్. అందుకే ప్రొఫెషనల్స్ ఎక్కువగా కాలీ లైనక్స్ని ప్రిఫర్ చేస్తారు. For more cybersecurity videos, follow us.